బీసీ కులగణన పేరు పెట్టి బీసీల సంఖ్యను దాదాపు 40 లక్షల తక్కువ చేసి బీసీ ప్రజల గొంతు కోసే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి తీరును తీవ్రంగా ఖండిస్తూ కేటీఆర్ సేవ రాష్ట్ర అధ్యక్షుడు మెంగాని మనోహర్, బీఆర్ఎస్ పార్టీ యూత్ జిల్లా నాయకుడు శీలం స్వామి ప్రెస్ మీట్ లో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కారు బీసీ కులగణన పేరుతోటి బీసీలందరూ కూడా ముంచేటువంటి ప్రయత్నము, బీసీలందరూ కూడా వంచేటువంటి ప్రయత్నం చేసింది. ఇలా బీసీల పేరు పెట్టి బీసీల కులగణన అని చెప్పి అరిచేతిలో బెల్లం పెట్టి బెడకాయ మీద బీసీల తలకాయ తీసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి సర్కారు చేస్తూ ఉన్నది. ఇలా రేవంత్ రెడ్డి గారు బీసీలందరికీ ఏదో చేస్తాం అని చెప్పి బీసీల పేరు మీద కులగణన పెట్టి బీసీల సంఖ్యను దాదాపు 21,50,000 సంఖ్యను తగ్గించి చూపించి బీసీలను చంపినంత పని పరోక్షంగా చేసినటువంటి కార్యక్రమం యావత్ తెలంగాణలో ఉన్నటువంటి అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇలా ఒకటే రేవంత్ రెడ్డి సర్కార్ని అడుగుతూ ఉన్నాం. 2014లో ఆనాడు కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పి ఆనాడు ఒక్క రోజులోనే మొత్తం సర్వే చేసి ఎక్కడ ఉన్న ప్రజలైనా గ్రామాలకు రావాలి, సర్వేలో పాల్గొవాలంటే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా వచ్చి ఆనాడు సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్నారు. ఆ సర్వేలో ఈ యొక్క తెలంగాణలో బీసీల జనాభా 1,85,61,000 జనాభాను ఆ రోజు కేసీఆర్ గారు చూపించడం జరిగింది. ఈనాడు 10 సంవత్సరాల తర్వాత మీరు బీసీ కులగణన అనేటువంటి పేరుతోటి బీసీల పేరు ముందు పెట్టి కులగణన చేస్తున్నామని చెప్పి ఏదో ఆధారపాతరగా చేసినటువంటి ప్రయత్నాలు చేసి దాన్ని 50 రోజుల దాకా కొనసాగించారు. తీరా చూస్తే ఏంది, బీసీల సంఖ్యను 21,50,000 మంది జనాభాను తక్కువ చేసి చూపించారు. ఇలా వారి యొక్క సంఖ్య 1,64,00,000 చూపించారు. ఇలా మేము ఒకటే అడుగుతా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన, ఇలా ఈ 10 ఏళ్ల కాలంలో బీసీలు పుట్టినోళ్ళు ఎవరు లేరా? ఓన్లీ చచ్చిపోయిన జనాభాని చూపిస్తుర్రా? మరి అదే ఇలా ఆనాడు మాకు ఉన్నటువంటి కేసీఆర్ గారి సర్కారు దాదాపు కళ్యాణ లక్ష్మి కింద దాదాపు 14 లక్షల నుంచి 15 లక్షల వరకు కళ్యాణ లక్ష్మి అందించడం జరిగింది. మా దగ్గర అంతా కూడా సమాచారం ఉన్నది. అదేవిధంగా ఆయనలో బీసీలు ఎవరు లేరా? బీసీ జనాభా ఎవరు కూడా కొత్తగా పుట్టలేరా? ఇలా బీసీ సంఘాల దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం దాదాపు సంవత్సరానికి 1,00,000 మంది జనాభా బీసీలు పుడతా ఉన్నటువంటి సమాచారం బీసీ సంఘాల దగ్గర కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు అందరం కూడా. ఇలా ఈ జనాభా అంతా ఎటువైందని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాం. పెద్ద కుట్రకోణం ఇది. బీసీలను వంచి బీసీలను దగా చేసి బీసీలను పూర్తిగా ముంచడానికే ఈ యొక్క రేవంత్ రెడ్డి బీసీ పేరు మీద కులగణన చేసిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇలా రేవంత్ రెడ్డి చేసినటువంటి సర్వే శుద్ధ అబద్ధము, మొత్తం తప్పులు. సర్వే అధికారులు చేసినటువంటి సర్వే పర్ఫెక్టే, కానీ ఆ నివేదికలు మీ చేతిలోకి వచ్చినాక నివేదికలో ఉన్నటువంటి సంఖ్యలన్నీ కూడా మార్చారు. అగ్రవర్ణాల సంఖ్య అమాంతం డబుల్ అయిందట, బీసీల సంఖ్య 21,50,000 మంది తగ్గిరట. మరి పుట్టే జనాభా ఎటు పోతున్నారని చెప్పి అడుగుతా ఉన్నాం. అందుకే అడుగుతా ఉన్నాం, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా మనం చెప్పారు మళ్ళా రీసర్వే చేయాలి, బీసీలంతా సంఖ్య మళ్ళీ ఖచ్చితంగా తేల్చాలి, తేల్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని చెప్పి వారు కూడా అన్నారు. మేము కూడా ఒకటే చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల ముందే మళ్ళా రీసర్వే పెట్టాలి. అవసరమైతే ఒకటే రోజు పెట్టుకోండి, మీరు 4 రోజులు సమయం తీసుకోండి, మళ్ళందరినీ పాల్గొనమనండి, ఒకటే రోజులో మొత్తం సర్వే చేస్తారు. ఆనాడు కేసీఆర్ గారు చేసినటువంటి సర్వేలో పాల్గొన్న అధికారులే మీ ప్రభుత్వంలో కూడా ఉన్నారు. మీరు అధికారులు పూర్తి స్థాయిలో అపయపూరి, మీరు ఇన్వాల్వ్ కాకూరి, ఖచ్చితంగా సర్వే చేసి చూపిస్తారు. ఇలా బీసీల లెక్క ఖచ్చితంగా వస్తుంది. బీసీల లెక్క ఇలా బీసీ సంఘాలు చెప్తున్నటువంటి లెక్క ప్రకారం దాదాపు 35 లక్షల నుంచి 40 లక్షల బీసీ జనాభాను మీరు లేకుండా చేసిరు. అంటే మీరు లోపల ఉన్న బీసీ సంఖ్యను తగ్గించి మీరు బీసీలను చంపేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు. ఈ ఆలోచన ఏదైతే ధోరణి ఉందో రేవంత్ రెడ్డి ధోరణి పూర్తిగా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. ఖచ్చితంగా మళ్ళా బీసీ సర్వే చేయాలి, లేని పక్షంలో బీసీలంతా కూడా తిరగబడేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఈ వేదిక ద్వారా ఈ ఉద్యమ గడ్డ కరీంనగర్ సిరిసిల్ల గడ్డ నుండి కేసీఆర్ గారికి వీర తిలకం దిద్ది తెలంగాణ రాష్ట్ర సాధనకు తోలిరు. ఇదే గడ్డ నుంచి ఈరోజు చెప్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా యావత్ తెలంగాణలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల బిడ్డలందరూ కూడా చెప్తా ఉన్నాం, మేధావులు అయితేనేమి, విద్యావంతులు అయితేనేమి, నిరుద్యోగులు అయితేనేమి అందరూ కూడా ఈరోజు మనం ప్రశ్నించాల్సినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా ఉన్నది. లేకుంటే మన బీసీ బడుగు బలహీన వర్గాల మనుగడనే ప్రశ్నార్థకంగా మారేటువంటి పరిస్థితిని ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకురాబోతా ఉంది. కాబట్టి దయచేసి మేధావులారా అందరూ కూడా ఆలోచించండి.
ఖచ్చితంగా మనమంతా ప్రశ్నించాల్సిన సమయం ఇది. మన బడుగు బలహీన వర్గాల బిడ్డల కోసం ఇప్పుడు నిలబడాలి. ఈ రోజు మనం నిలబడకుంటే రేపు రాబోయేటువంటి భావితరాన్ని మనం అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేస్తా ఉందంటే మన సంఖ్యను చంపేసి అఫీషియల్ గా దాన్ని ప్రభుత్వం చూపించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది, బీసీలు తక్కువ ఉంటున్నారని చెప్పి. కాబట్టి అందరూ కూడా మేల్కోవాలని చెప్తా ఉన్నాం. అదే విధంగా తెలంగాణలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల బిడ్డలందరికీ చెప్తా ఉన్నాం, ఇవాళ మన సంఖ్యను చంపించి మన సంఖ్యను దాదాపు 40 లక్షల సంఖ్యను చంపిపారేసారు. కాబట్టి అందరం కళ్ళు తెలుసుకున్నటువంటి అవసరం మనకి ఇప్పుడు ఉన్నది. రేపు రాబోయేటువంటి స్థానిక ఎన్నికల్లో వీళ్ళు కులగణన మళ్ళా చేయకుండా మన దగ్గరికి ఓట్లకు వస్తే ఎక్కడికక్కడ ఎంపీటీసీలకు కానీ జెడ్పీటీసీలకు కానీ సర్పంచ్లకు కానీ ఓట్ల కొరకు ఏ కాంగ్రెస్ నాయకుడు మన గడప దాటినా ప్రశ్నించాలి, తరిమి కొట్టాలి. ఇవాళ మా బీసీలను చేతిలో బెల్లం పెట్టి మెడకాయ మీద తలకాయ లేకుండా కోసినటువంటి రేవంత్ రెడ్డి సర్కారు కానీ ఆ నాయకత్వాన్ని కూడా ఎవరిని దగ్గర రానియద్దు. మన ఒక్క కాంగ్రెస్ నాయకులు కూడా గెలవనీయకుంటేనే వాళ్లకు మన విలువ ఏంది, మన బడుగు బలహీన వర్గాల చైతన్యం ఏంది తెలుస్తుంది. వాళ్ళు ఏమనుకుంటా ఉన్నారంటే వీడు బడుగు బలహీన వర్గాలు మనం ఏం చేస్తే గది చూస్తారు, వాళ్ళు మనం చెప్పుల చేతి కింద ఉంటారని చెప్పేసి రేవంత్ రెడ్డి ఒక కుట్ర పన్నుతా ఉన్నాడు. ఈ కుట్రను తెరదించాలి. మనం ఇప్పుడన్నా చైతన్యవంతులం కావాలి. అందరం కూడా మేల్కొందాం. రానున్న రోజులలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి కానీ రేవంత్ రెడ్డికి కానీ తగిన బుద్ధి చెప్పాల్సినటువంటి బాధ్యత మన బడుగు బలహీన వర్గాల మీదనే ఉంది. అందుకే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులంతా కూడా రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఒక ఓటు కూడా పడద్దు. ఆ రకంగా అందరూ కూడా మేల్కోవాలి. ప్రజల్ని కూడా అప్పీల్ చేస్తా ఉన్నాం, దయచేసి ఆలోచించండి అమ్మా. ఈ రోజు వీళ్ళు చేసినటువంటి అఫీషియల్ సర్వే వల్ల మన రేపటి తరం భావి తరాలకు భవిష్యత్తు లేకుండా అవుతుంది. కాబట్టి అందరం కూడా మేల్కొని ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కార్ కానీ కాంగ్రెస్ కానీ బుద్ధి చెప్దామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రేవంత్ సర్కారు తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ బీసీ సమాజాన్ని యావత్ నిట్టనిలున మోసం చేసినటువంటి తీరు ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉన్నాం. వచ్చేటువంటి రోజుల్లో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని స్థానిక ఎలక్షన్లో బొందబెట్టి బీసీలు తిరగబడాలని చెప్పేసి కూడా పిలుపునిస్తూ ఉన్నాం. ఈరోజు సుమారుగా 40 లక్షల మంది బీసీ జనాభాను ఉన్నటువంటి జనాభాను ఈరోజు సచ్చిన జనాభా కింద లెక్కగట్టి లేని జనాభాను అగ్రవర్ణాలకు ఉన్నటువంటి జనాభాను పెద్దదిగా చేసి చూపెట్టిన తీరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ గమనించాలి. ఈరోజు గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో 51% బీసీ జనాభా చూపెట్టడంతో పాటు అట్లాగే 10% మైనార్టీకి సంబంధించినటువంటి వాళ్ళను కూడా చూపెట్టడం జరిగింది. అంటే సుమారు 60%. దాన్ని ఈరోజు ఈ 42%లోనే ఈ 10% ముస్లిం మైనార్టీ జనాభాను తీసుకొచ్చి కూడా కలిపి ఈరోజు బీసీలకు తీరని అన్యాయం చేస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి సుస్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ యొక్క తీరు ఈరోజు కులగణన వెంటనే బీసీ కులగణన వెంటనే మళ్ళా రిజర్వే చేయించాలి. ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలందరూ ఏకమై ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని మనం గద్దె దించేదాకా మనం పోరాటం చేస్తూ మన హక్కుల సాధన కోసం మనం పనిచేయాల్సిన కోరుతా ఉన్నాను. దాంతో పాటుగా ఈరోజు మన గొంతుగా వినిపించినట్టయితే మన అట్టడు స్థాయిలో తొక్కేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఈరోజు ఎస్సీ సోదరులు కూడా ఒక 2% జనాభాను తక్కువ పెట్టారు. సుమారు గత ప్రభుత్వంలోనే కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే 14 లక్షల పెళ్లిళ్ళు జరిగినాయి. సుమారు 15 లక్షల వరకు కూడా కేసీఆర్ కిట్లు ఇచ్చారు. అంటే ఈ కొత్త కుటుంబాలన్నీ ఈ సర్వేలో చూపెట్టకపోవడానికి దానిలో అంతర్యం ఏమిటిది? ఈరోజు బీసీ జనాభాను తక్కువ చేసి చూపెట్టడానికి దీనిలో అంతర్యం ఏంటిది అని చెప్పేసి ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు. For more updates, subscribe to our channel. Thank you so much.